వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను ఈశ్వర్. నేను హిమబిందు. డీటెయిల్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా పోచారంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. సోను సింగ్ అనే వ్యక్తిపై ఇబ్రహీం అనే మరో వ్యక్తి కాల్పులు జరిపాడు. అక్కడ నుంచి పరారయ్యాడు ఇబ్రహీం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే ఈ అటాక్ ఎందుకు చేశాడనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని బీజేపీ నేతలు పరామర్శించారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అమర్. చెప్పండి, సోను సింగ్ ఎవరు, ఇబ్రహీం ఎవరు, వీళ్ళ మధ్య ఉన్న లావాదేవీలు ఉన్నాయా లేకపోతే పర్సనల్ కక్షలు ఏమన్నా కారణమా? ప్రాథమిక దర్యాప్తులో ఏం తెలిసింది? ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాల్పుల కలకలం కేసులో రాష్ట్రంలో పోలీసులు ఇప్పటికే దర్యాప్తు వేగవంతం చేశారు. పరారులో ఉన్నటువంటి ఇబ్రహీం సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి సీసీ ఫోటోలన్నీ కూడా వెల్లడపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కాల్పుల కలకలం కేసుకు సంబంధించి చూస్తుంటే ఇవాళ సాయంత్రం 6:30 గంటల సమయాన గోరఖ్పూర్ ప్రశాంత్ సోను సింగ్ అలియాస్ సోను సింగ్ పైన కాల్పులు జరిపారు. అయితే ఈ ఈశ్వర మండలంలోని ఇటు రాంపల్లికి సమీపంలో ఉన్నటువంటి ఎన్నపేట విద్య వద్దకు రావాలంటే కూడా ఇటు ఏదైతే ఉన్నటువంటి సోను సింగ్ కి ఇబ్రహీం మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిర్మానుష్య ప్రాంతానికి పిలిచి ఆ తర్వాత సిద్దిపేటలో వచ్చినటువంటి అతనికి సంబంధించి ఆ స్టీల్ పరిశ్రమ పక్కనే ఉంది. ఆ పక్కనే ఉన్నటువంటి నిర్మానుష్య ప్రాంతం వెంచర్లోకి తీసుకెళ్లిన తర్వాత ఇబ్రహీం సోను సింగ్ ఇద్దరు కలిసి మాట్లాడుతున్న సందర్భంలోనే ఇబ్రహీం ఒక్కసారిగా కనిపించి కాల్పులు జరిపారు. చాకులో బుల్లెట్ గాయాలతో ప్రస్తుతం అతన్ని స్థానికంగా ఉన్నటువంటి ఒక ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్య చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. సోను సింగ్ సంబంధించి ప్రస్తుతం ఆసుపత్రిలో ఒకరికి చికిత్స పొందుతున్నారు. అయితే స్థానికంగా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోవడం, అక్కడ ఇప్పటికే కొత్త నుంచి రాష్ట్రంలో పీపీ సుధీర్ బాబు కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ ఘటన పట్ల పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని అయితే పీపీతో చెప్తున్న పరిస్థితులు అయితే ఘోరంలో కీలకంగా సోను సింగ్ వ్యవహరిస్తున్నారు. వారి ఇద్దరి మధ్యలో రౌడీ షీటర్గా ఉన్నటువంటి ఇబ్రహీం ఇద్దరి మధ్యలో గతంలో ఓవర్ల తరలింపు విషయంలోనే చాలా అడ్డుకోవడం లాంటివి సోను సింగ్ చేస్తున్న నేపథ్యంలోనే ఇబ్రహీం సోను సింగ్ ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఇబ్రహీం వెంటనే అతని దగ్గర ఉన్నటువంటి గంటతో కాల్పులు చేశారు. ఆ తర్వాత అతని నుంచి పరారైపోయిన పరిస్థితి నెలకొన్నాయి. ప్రస్తుతం ఇబ్రహీం కోసం పోలీసు అయితే గాలిస్తున్న పరిస్థితులు అయితే అమరేందర్, థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటకు వైఎస్ఆర్సీపీ నేతలు వెళ్లారు. మత్స్యకారుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. మత్స్యకారుల సమస్యలు తెలుసుకున్న మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, ముత్యాల నాయుడు, పార్టీ నేతలు ధర్మశ్రీ, కేకే రాజు మత్స్యకారుల పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. కూటమి ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందన్నారు ఎమ్మెల్సీ బొత్స. ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు. ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని, ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని, వారి తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు విప్పించే కార్యక్రమం చేయాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పి పోలీసు జులుముతోనో అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తానంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు. అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం. పూర్తిగా కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం. తప్పకుండా ఈ విషయాన్ని ఆయన చెప్పి అవసరం అనుకుంటే తప్పకుండా ఆయన కూడా వస్తారు. ప్రభుత్వంకి నిలకడ లేదు. ప్రభుత్వంకి వచ్చి ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజల తాలూకా సంక్షేమం కానీ, శ్రేయస్సు కానీ, ప్రజల తాలూకా ప్రాణాలు కానీ వాళ్ళకి లెక్కలేదు, పర్యావరణం లెక్కలేదు. వాళ్ళ ఆలోచన అంతా ఒకటే, దోచుకోవడం దాచుకోవడం. ఈ రెండు కార్యక్రమాలు తప్ప ఇంకొక కార్యక్రమం ఈ కార్యక్రమం ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి కానీ, ఆ కూటమిలో ఉన్న పెద్దలకు కానీ, వాళ్ళతో ఉన్న తాబేదారులకు కానీ, కింద స్థాయి నాయకులు కానీ అందరిది ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా. ఆ నేపథ్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి.
చంద్రబాబుకు ఇచ్చిన హామీలు గుర్తుండవు అన్నారు కన్నబాబు. ఎన్నికలకు ముందు అనిత ఎన్నో హామీలు ఇచ్చారని గుర్తు చేశారు కన్నబాబు. రాజయ్యపేటకు రాకుండా ఆంక్షలు పెట్టి హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు కన్నబాబు. అధికారంలోకి వచ్చాక కూటమి సర్కార్ పెట్టిన కేసుల్ని ఎత్తివేస్తామన్నారు. గొంతుల్లోకి ఆపుతారు. మేమైతే చెప్తున్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల పక్షాన్ని నిలబడతారు, ప్రజాభీష్టం మేరకే నిర్ణయాలు తీసుకుంటారు. మళ్ళీ చెప్తున్నాం, మీరు ఇప్పుడే చెప్తున్నారు మహిళల మీద కూడా కేసులు పెట్టారు. చాలామంది మత్స్యకార సోదరుల మీద కేసులు పెట్టారు. వందలాది మంది మీద కేసులు పెడతా ఉన్నారు. మీ కేసులకి భయపడితే ఉద్యమాలు జరగవు. ఇదేదో 100-200 ఇచ్చి తీసుకొచ్చిన జనం కాదు. ఇంతకుముందు చూసాం కొంతమందిని వేరే కార్యక్రమాన్ని తీసుకెళ్తుంటే. మేము మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మా నాయకులందరం కూడా కలిసి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని మీ మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తించే విధంగా ఆయనకి ఇప్పుడే వివరాలన్నీ అందజేస్తాం. మీరు కేసులకు భయపడక్కర్లేదు. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం ఉధృతమవుతోంది. ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ నెల 28న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు చేపడతామన్నారు. ఈ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని, రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు తరలి రావాలని పిలుపునిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనన్నారు ఆయన. ఒక మన పెద్ద బ్రహ్మాండమైన మెడికల్ హబ్ తయారవుతున్న స్టేట్ను దాని నుంచి వెనక్కు తీసుకొని మళ్ళీ ప్రైవేటు వ్యాపారుల చేతిలో దీన్ని పెట్టాలనే ఆలోచనను ఆయన విరమించుకునేంత వరకు ఒత్తిడి తీసుకురావడానికి రాష్ట్ర ప్రజలందరి సహకారం కావాలి. ఇది మన భవిష్యత్తుకు సంబంధించింది. అందరూ రియలైజ్ కాదు, దీంట్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలకు, అన్ని ప్రజా సంఘాలకు, అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానిస్తున్నాం, పిలుపునిస్తున్నాం. ఇది రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పారు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది, మన జీవితాలకు సంబంధించింది. కాబట్టి అందరూ చేయి కలపాల్సిందిగా కోరుతూ, అందులో భాగంగా ఇప్పుడు ఈ అక్టోబర్ 28వ తేదీ ఏదైతే ర్యాలీలు జరుగుతాయో, ఈ మన 28వ తేదీ ర్యాలీల్లో బాగా పాల్గొనాల్సిందిగా అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. వాటిని సక్సెస్ చేయాల్సిందిగా. అది ఎంత గట్టిగా గొంతు వినపడితే ఆ ప్రెజర్ అంతగా ఉంటుంది. వెనక్కు తీసుకోక తప్పదు. ఏపీలో ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె రోజురోజుకు తీవ్రమవుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఆసుపత్రుల యజమానులు వీధి పోరాటానికి పిలుపునిచ్చారు. రేపు ఏపీ హాస్పిటల్స్ అసోసియేషన్ చెలో విజయవాడకు పిలుపునిచ్చింది. ధర్నా చౌక్లో రాష్ట్ర వ్యాప్త నెట్వర్క్ ఆసుపత్రుల యజమానులు వైద్యులతో కలిసి మహాధర్నాకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం నుంచి పెండింగ్ బిల్లుల మంజూరు కోసం నెట్వర్క్ ఆసుపత్రులు ఏకంగా ధర్నాకు సిద్ధమవడం వైద్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆరు నెలల వ్యవధిలో 2 సార్లు సమ్మె చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆసుపత్రుల యాజమాన్యాలు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇంతటి అధ్వాన పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించిన నాటి నుంచి ఇదే తొలిసారి అని అందరి నోటా వినిపిస్తోంది. తమ ధర్నాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఏపీ ప్రైవేట్ నర్సింగ్ అసోసియేషన్, ఏపీ జూడా, ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం మద్దతు ఉందని ఏపీ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేయడంపై వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండల, నియోజకవర్గ స్థాయిల్లో సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతోంది. పేద ప్రజల కోసం వైఎస్ జగన్ ప్రారంభించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం సరికాదంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అంతా కూడా అనేక పార్టీలు, భిన్న అభిప్రాయాలు ఉన్నటువంటి వారందరూ కూడా ముక్త కంఠంతో ప్రైవేటైజేషన్ చేయకూడదు మెడికల్ కాలేజీలు అని చెప్పని రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. అయినా కానీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ మాకు బిల్లులు ఇవ్వండి, బకాయిలు చెల్లించండి అని చెప్పని హాస్పిటల్స్ వాళ్ళు ధర్నా చేసే కార్యక్రమం ఎప్పుడైనా చూసామా? ఎప్పుడైనా ఉందా? మా కాలేజీలని ప్రజలకు చేరువు కాకుండా ఆపాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని తిప్పికొడతా ఉన్నాం.
కూటమిలో పేకాట పంచాయతీ చిచ్చు రేపుతోంది. ఇటీవలే భీమవరం డీఎస్పీ పేకాట ప్రోత్సహిస్తున్నారని జనసేన నేతలపై ఫిర్యాదుపై పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించగా ఇప్పుడు ఇదే అంశంలో పవన్ కళ్యాణ్కు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఝలకిచ్చారు. డీఎస్పీ జయసూర్య వెరీ గుడ్ ఆఫీసర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. భీమవరం డీఎస్పీ జయసూర్యనే సమర్థించారు రఘురామకృష్ణరాజు. వెరీ గుడ్ ఆఫీసర్, నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు. ఆయన నిజాలు నాకు తెలియజేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగినట్టుగా నేను వాళ్ళ పేపర్లో అన్ని పేపర్లలో చూశా. సో ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తారు. సో ఆయన శాఖే కాకుండా మిగిలిన శాఖలను కూడా పట్టించుకోవడం సంతోషించవలసిన విషయం. ఈజ్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్. నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి. భీమవరం డీఎస్పీ వ్యవహారంపై జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం స్పందించారు. జయసూర్యపై వచ్చిన ఎలిగేషన్స్ పై వెంటనే విచారణ చేపట్టామన్నారు. విచారణ అనంతరం నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు నాతో మాట్లాడడం జరిగింది రిగార్డింగ్ దిస్ ఎలిగేషన్ మన ఎస్డిపిఓ భీమవరం జయసూర్య గారు పైన వచ్చింది. సెకండ్ థింగ్ కమింగ్ స్పెసిఫిక్లీ టు డిఎస్పీస్ కండక్ట్, దాని గురించి ఎంక్వైరీ జరుగుతున్నాయి. సో వీఆర్ మేకింగ్ షూర్ దట్ ఆల్ లూజ్ ఎండ్స్ ఆర్ టైటన్. అప్పటి వరకు వీఆర్ మేకింగ్ షూర్ దట్ he maintains his line and there is no problem to the public or అట్లాగే సెటిల్మెంట్స్ కానీ గ్యాంబ్లింగ్ జరగదు. ఏపీలో టీడీపీ నేతల అరాచకాలు పెచ్చిమీరాయి. ఆడపిల్లల పట్ల కీచకుల్లా మారారు. దుష్ట కూటమి పాలనలో అంతులేని అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చివరకు చిన్నారుల్ని కూడా వదలడం లేదు టీడీపీ కామాంధులు. ఆడది కనిపిస్తే చాలు కాలకేయులుగా మారి కాటేస్తున్నారు పచ్చ మృగాళ్ళు. ఈ ప్రభుత్వం ఏం చేయదనే ధీమాతో టీడీపీ కామాంధులు బరితెగిస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లా తునిలో సభ్య సమాజం తలదించుకునేలా 70 ఏళ్ల టీడీపీ నేత గురుకుల పాఠశాల నుంచి బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. కాకినాడ జిల్లా తునిలో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ దొరికిపోయాడు తాటిక నారాయణరావు అనే టీడీపీ నాయకుడు. ఓ గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికను హాస్టల్ నుంచి తీసుకెళ్లిన నారాయణరావు హంసవరం సపోటా తోటల్లో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంతలో నారాయణరావు బాగోతాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించి మైనర్ను రక్షించారు. ఈ క్రమంలో నారాయణరావు ప్రశ్నించగా ఆమెను మూత్ర విసర్జన కోసం అక్కడికి తీసుకొచ్చారని బుకాయించాడు. అంతటితో ఆగకుండా తాను టీడీపీ కౌన్సిలర్ను అంటూ తను ప్రశ్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరింపులకు దిగాడు. అయితే అనుమానం వచ్చిన స్థానికుడు అతన్ని ఆపేందుకు ప్రయత్నించినా ఆగకుండా బాలికను బైక్పై తీసుకుని వెళ్లిపోయాడు టీడీపీ నేత నారాయణరావు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో విషయం తెలుసుకున్న యువకులు కొండవరపేటలో టీడీపీ నేత నారాయణరావుకు దేహశుద్ధి చేశారు. ఇంజెక్షన్ వేయిస్తారని చెప్పి హాస్టల్ సిబ్బందిని నమ్మించిన టీడీపీ నేత నారాయణరావు మైనర్ బాలికను తీసుకెళ్లాడు. బాలికకు తాను తాతనవుతానని హాస్టల్ సిబ్బందికి అని చెప్పగా అతనితో లెటర్ రాయించుకున్నాకే బాలికను పంపించామని గురుకుల పాఠశాల ఇన్ఛార్జ్ నాగజ్యోతి తెలిపారు. బాలిక కూడా నారాయణరావును తన తాతి అని చెప్పడంతో హాస్టల్ సిబ్బంది నమ్మారని ఆమె వెల్లడించారు. మరోవైపు విషయం తెలుసుకున్న బాలిక బంధువులు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు హాస్టల్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముక్కు ముఖం తెలియని వ్యక్తితో బాలికను ఎలా పంపించారంటూ ప్రశ్నించారు. టీడీపీ నాయకుడు నారాయణరావును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎవరో లేరండి పాపం, తల్లి లేదండి, తండ్రి లేడండి, కష్టపడి బతుకుతున్నారండి. ఆ పిల్లని పాడు చేసాడండి. మరి మీరే ఏదో న్యాయం చేయాలండి. మీరు బాలిక బంధువులు, మహిళా సంఘాల ఆందోళనతో ఎట్టకేలకు పోలీసులు అత్యాచారం చేసిన టీడీపీ కీచకుడిని అరెస్ట్ చేశారు. టీడీపీ నేత నారాయణరావుపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేశారు. అయితే గతంలో కూడా 2 సార్లు పాఠశాల నుండి బాలికను బయటకు తీసుకువెళ్లినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అత్యాచారానికి సంబంధించిన ఆధారాలు సేకరించినట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు స్పష్టం చేశారు. కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ వేగంగా జరిగేలా
చర్యలు తీసుకున్నామంటున్నారు. సుమారుగా ఉండొచ్చు. ఆ అమ్మాయి స్కూల్లో చదువుతుంది, 8వ తరగతి. ఆ అమ్మాయిని ఒక వ్యక్తి స్కూల్ నుంచి తీసుకుని వెళ్ళిపోయి పట్టణ శివారులో ఉన్నటువంటి ఒక తోటలో లైంగికంగా అత్యాచారం చేసినట్టుగా మనకి సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ బయటకు వచ్చింది. కంప్లైంట్ వచ్చిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు చేయడం జరిగిందండి. ఎవరైతే నిందితుడు ఉన్నాడో టి నారాయణరావు అని చెప్పేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా హేయమైన నేరం అండి. కారణం ఏంటంటే అమ్మాయి వయసు 13 సంవత్సరాలు, స్కూల్ నుంచి తల్లి పర్మిషన్ లేకుండా. అంతకుముందు టీడీపీ నేత చేతిలో అత్యాచారానికి గురైన మైనర్ బాలికకు అండగా నిలిచారు వైఎస్ఆర్సీపీ నేతలు. గురుకుల హాస్టల్లో బాలికను పరామర్శించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదన్నారు. తునిలో 13 ఏళ్ల బాలికపై టీడీపీకి చెందిన నేత లైంగిక వేధింపులకు పాల్పడితే ఇంతవరకు హోంమంత్రి స్పందించలేదన్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న తురకపాలెం బాధితులను పరామర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు. తురకపాలెం మరణాలకు కారణమేంటో ప్రభుత్వం చెప్పలేకపోతోందన్నారు. అసమర్థ ప్రభుత్వానికి నిర్లక్ష్యం కూడా తోడైందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాధిని నివారించలేకపోయారు అంటే ఇది ప్రభుత్వ అసమర్థత, అలసత్వం అని మరోసారి చెప్పదలుచుకున్నాం. ఈ ప్రభుత్వం దీని మీద దృష్టిని సారించలేకపోతోంది. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. దీని మీద తక్షణమే ఇప్పటికైనా నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం లేచి వారికి రక్షణ కల్పించవలసిన అవసరం ఉన్నది. అక్కడ అనేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ సులోమి అనే మహిళ ఆరోగ్యం దెబ్బతినేటటువంటి పరిస్థితుల్లో మేము వచ్చి పలకరించి ప్రభుత్వానికి హెచ్చరిక చేద్దామనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా సరైన సక్రమమైనటువంటి వైద్యం అందించాలి. తాడిపత్రి ఏఎస్పీ రంజిత్ కుమార్ చౌదరిపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించింది పోలీస్ అధికారుల సంఘం. ఏఎస్పీపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. అలాగే ఏఎస్పీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. మీకోసము, ప్రజల కోసము, అందరి కోసం పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అలాగే భారతదేశంలో అత్యున్నతమైన యూపీఎస్సీ నుండి ఐపీఎస్గా సెలెక్ట్ అయిన రోహిత్ కుమార్ చౌదరి గారి గురించి, మా ఐపీఎస్ సార్ గురించి మున్సిపల్ చైర్మన్ సార్ గారు మాట్లాడిన మాటలు మీరందరూ, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విన్నారు. తాడిపత్రి ప్రజలకు రక్షణ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఉంటే అటువంటి ఐపీఎస్ అధికారి గురించి మాట్లాడుతూ ఒక బెదిరింపు ధోరణితో మాట్లాడుతూ ఉండడం, అది అనంతపురం జిల్లా పోలీస్ అధికార సంఘం అందరూ ముక్తఖండంతో దాన్ని ఖండిస్తూ ఉన్నారు. జల్ జీవన్ మిషన్ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గ్రామీణ నీటి సరఫరా చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. 826 కోట్ల రూపాయల బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. గొల్లపూడి సర్కిల్లో మానవహారం ఏర్పాటు చేసి కాంట్రాక్టర్లు నిరసనకు దిగారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాసేపట్లో వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయి. దీని ప్రభావంతో ఏపీలో రాబోయే 5 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఇప్పటికే చిత్తూరు, కడప, ఒంగోలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రేణిగుంట మండలం ప్రగతి నగర్కు వరద నీరు ముంచెత్తింది. ఇళ్లలోకి వరద నీరు చేరి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఒంగోలు నగరం భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలి లోతు నీళ్లు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. మార్కాపురంలో కురిసిన భారీ వర్షానికి పొలాల్లో నీరు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో నెల్లూరు జిల్లా అతలాకుతలమవుతోంది. పొదలకూరు, రాపూరు, కలువాయి, చేజర్ల, సైదాపురం మండలాల్లో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చిరు వ్యాపారులు వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిస్తే చెరువులు సైతం నిండిపోతాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల పరిశీలన కొనసాగుతోంది. ఇప్పటి వరకు 150 నామినేషన్లు పరిశీలించారు.
69 నామినేషన్లు తిరస్కరించినట్లు తెలుస్తోంది. అలాగే 81 నామినేషన్లకు రిటర్నింగ్ అధికారి ఆమోదం తెలిపారు. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు ఎన్నికల అధికారులు. భారీగా స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగడంతో రేపటి వరకు నామినేషన్ల పరిశీలన కొనసాగే అవకాశం కనిపిస్తోంది. నిస్వార్థంగా నిజాయితీగా తెలంగాణ సాధన కోసం కోదండరాం కృషి చేశారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వారి మద్దతు కోరినట్టు వెల్లడించారు. నవీన్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో గెలిచి తీరతామని ధీమా వ్యక్తం చేశారు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్పోర్ట్ శాఖ చెక్పోస్టులు మూసివేసింది. రాష్ట్రంలో ఉన్న అన్ని చెక్పోస్టులను మూసివేయాలని ఆదేశించింది ప్రభుత్వం. చెక్పోస్టుల దగ్గర ఉన్న బోర్డులు, బారికేడ్లు తొలగించాలని, అలాగే రికార్డులు, ఫర్నిచర్, పరికరాలను వెంటనే జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. సిబ్బందిని కూడా ఇతర శాఖల్లో నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్ సర్కార్. విజయనగరం జిల్లాకు చెందిన 8 మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులకు చిక్కారు. ఈ నెల 13వ తేదీ విశాఖపట్నం హార్బర్ నుండి చేపల వేటకు బయలుదేరారు. అయితే బంగ్లాదేశ్ బోర్డర్లోకి ఎంటర్ కావడంతో 8 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులు. మత్స్యకారులు కొండరాజుపాలెంకు చెందిన వారుగా గుర్తించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. నల్లని దుస్తులు ధరించి స్వామి సన్నిధానానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ము 18 బంగారు మెట్లెక్కి అయ్యప్పను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకంటే ముందు కేరళలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో చాపర్ ల్యాండ్ కాగానే హెలిప్యాడ్ ఒక్కసారిగా కుంగిపోయింది. హెలికాప్టర్ చక్రం సహా కొంత భాగం కాంక్రీట్లో కూరుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది రాష్ట్రపతిని సురక్షితంగా కిందకు దించారు. అనంతరం ఆమె రోడ్డు మార్గంలో పంబకు వెళ్లారు. పదనందిట్ట కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ప్రసిద్ధ శబరిమల ఆలయ దర్శనానికి వెళ్లారు. అయితే ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతూ ఉండగా హెలిప్యాడ్ ఉన్నట్టుండి కుంగిపోయింది. ఈ ఘటనలో రాష్ట్రపతికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి పీఠంపై విభేదాలు రచ్చకెక్కుతున్న వేళ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి త్వరలోనే రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటారనే సంకేతాలిచ్చారు. సిద్ధరామయ్య రాజకీయ కెరీర్ చివరి దశలో ఉన్నారన్నారు. ఆయన సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లడానికి సతీష్ జర్కిహోళీ సరైన నాయకుడని వ్యాఖ్యానించారు. జర్కిహోళీ తమను రోల్ మోడల్గా లీడ్ చేస్తారని యతీంద్ర వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీహార్లో రాజకీయ పార్టీలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా జీవికా సీఎం దీదీ మిషన్ కింద పనిచేసే మహిళలపై వరాల జల్లు కురిపించారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి నెలకు 30,000 చొప్పున వేతనం అందిస్తామంటూ వాగ్దానం చేశారు. నెలకు 2,000 అదనపు అలవెన్సు, 5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలకు వడ్డీ మాఫీ చేస్తామని, 2 ఏళ్ల పాటు 0 వడ్డీకే లోన్లు ఇస్తామని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తమిళనాట భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సహా పలు జిల్లాల్లో కుండపోతగా వాన పడుతోంది. రోడ్లు, వీధులు నదుల్లా మారాయి. భారీ వృక్షాలు నేల కొరిగాయి. గుంతల రోడ్లపై అడుగుల మేర నీరు నిలిచిపోయి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నై సహా పలు తీర ప్రాంత జిల్లాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో చెన్నై, పుదుచ్చేరిలో స్కూల్స్కు సెలవులు ప్రకటించారు అధికారులు. బంగారం ధరలు దిగొచ్చాయి. నిన్నటి వరకు నాన్ స్టాప్ ర్యాలీ చేసిన పసిడి ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 9,000 తగ్గింది. పసిడి ధరలు దిగి రావడంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,25,250 రూపాయలకి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,14,843 రూపాయలుగా ఉంది. అటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి.
కేజీ వెండి ధర 7,000 తగ్గి 1,58,000గా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఆస్ట్రేలియా పర్యటనను ఓటమితో ప్రారంభించిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. 3 వన్డేల సిరీస్లో భాగంగా రేపు అడిలైడ్ వేదికగా జరిగే రెండో వన్డేలో ఆతిథ్య ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి వన్డేలో ఆసీస్ విజయం సాధించి సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. దీంతో అడిలైడ్ వన్డే టీమిండియాకు చావోరేవోగా మారింది. తొలి వన్డేలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను బెంచ్కే పరిమితం చేయగా ఈ మ్యాచ్లో ఆడించే అవకాశం కనిపిస్తోంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్. ఎన్నికలకు ముందు కూటమి నేతలు అలవగాని హామీలిచ్చారు. అవసరం తీరాక ఇప్పుడు వెన్నుపోట్లు పొడుస్తున్నారు. ఇదే అంశంపై మ్యాగజైన్ స్టోరీ ఉంటుంది. స్టే విత్ us.